మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. హలో మ్యామ్, నమస్తే. నమస్తే. హెల్త్ గురించి, హెల్త్ లో రకరకాల కాంప్లికేషన్స్, ప్రాబ్లమ్స్ చాలా మంది సఫర్ అవుతున్నారు కంపేర్ టు బిఫోర్ డేస్ కంటే. సో చెప్పాలి అంటే టాప్ టు బాటమ్ ఒక్కొక్కరికి ఒక్కో సమస్య అయితే ఉంటుంది మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెయిర్ నుంచి స్టార్ట్ చేద్దామా మేడం? హెయిర్ మేడం, చాలా మంది హెయిర్ లాస్ అవుతుంది అంటున్నారు. మార్కెట్ లో చూస్తుంటే రకరకాల ప్రోడక్ట్స్ అయితే వచ్చేసాయి, అన్ని కూడా అప్లై చేస్తున్నారు, రిజల్ట్ ఉండట్లేదు అంటున్నారు. ఇది మిస్టేక్ అని చెప్తారా? అలా చేయకూడదు అంటారా? ఇంటర్నల్ గా ఇవ్వాలా, ఎక్స్టర్నల్ గా ఇవ్వాలా? అసలు హెయిర్ విషయానికి వస్తే క్యాజువల్ గా ఉండడం బెటరా? ఏంటి అంటారు? అసలు హెయిర్ గురించి చెప్పాలంటే మీరు ఏంటి? మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే అండి, ఆడవాళ్ళని కాదు, హెయిర్ గురించి వచ్చాక ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ సఫర్ అవుతున్నారు. సో హెయిర్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మనం తీసుకున్న ఫుడ్ మీదే ఉంది. ఫుడ్ మనం రకరకాల షాంపూలు, ఇప్పుడు చాలా మిత్ ఏంటంటే అడ్వర్టైజ్మెంట్ చూస్తుంటారు, వాళ్ళది ఆర్టిఫిషియల్ హెయిర్ అని కూడా తెలుసు అందరికి. రకరకాల షైనింగ్ అవి ఇవి అన్ని చూస్తుంటారు. అవి చూసి అట్రాక్ట్ మనం ఆ షాంపూలు కొని మనం మన హెయిర్ ని పాడు చేసుకుంటున్నాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజాన్ని నమ్మాలి ప్రతి ఒక్కరు. ఎందుకంటే ఎదురుగా మనం టీవీలో చూసేదంతా నిజం కాదు. బేసికలీ నిజం అది. సో జనరల్గా ఇప్పుడు ఒక షాంపూను చూసి అట్రాక్ట్ అయిపోయి ఆ షాంపూను కొనుక్కొని మళ్ళీ ఆ సీరంలని, షాంపూలని రకరకాలు. ఇప్పుడు స్పెషల్లీ హెయిర్ ఫాల్ కానీ స్కిన్ కానీ పాడవడానికి మెయిన్ కారణం ఈ రకరకాల కెమికల్స్ ఉన్న ప్రోడక్ట్సే. అవి చూసి అవి కాకుండా న్యాచురల్గా కూడా దొరికేవి చాలా అద్భుతంగా ఉంటాయి. ఏమిటంటే ఇప్పుడు మీకు హెయిర్ ఫాల్ అవుతుంది, రీగ్రోత్ లేదు, వైట్ హెయిర్ ఉంది, వేటికైనా సరే మనం వీడియోలో చాలా క్లుప్తంగా కూడా చెప్పాం. కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. సో మనం ఏదైనా కోకోనట్ ఆయిల్, ఇప్పుడు రకరకాల ఆయిల్స్ ఎందుకండి, తలకన్నింగా కొబ్బరి నూనె, ఆముదం నూనె, నువ్వుల నూనె, ఇవి కామన్. సో ఆముదం నూనె, కొబ్బరి నూనె, మన నువ్వుల నూనె అనేది కొన్ని కేసెస్ లో యూజ్ చేస్తాం. బట్ కొబ్బరి నూనె అయితే కామన్ గా యూజ్ చేస్తాం కదా. కొబ్బరి నూనె మనం గానుగ నూనె కానీ మంచిగా తెప్పించుకొని ప్యూర్ నూనె. సో కొబ్బరి నూనెలో కూడా మనం ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. కొబ్బరి ఉంటే మంచిగా ప్రిపేర్ చేసుకోవచ్చు. మేడం, ఇక్కడ నూనె కూడా యూజ్ చేయకూడదు, అది యూజ్ చేయాలా, యూజ్ చేయకూడదు కొన్ని కేసెస్ లో. ఇప్పుడు బేసికల్ ఏంటంటే డాండ్రఫ్ అధికంగా ఉన్న కేసెస్ లో మనం నైట్ అంతా అలా పెట్టి 2 days 3 days అలా పెట్టి ఉంచామనుకోండి, అధికంగా డాండ్రఫ్ పెరగడమే కాకుండా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది. మనకి డాండ్రఫ్ లేని కేసెస్ లో, ఇప్పుడు డాండ్రఫ్ ఉన్నా సరే స్నానానికి ఒక 1/2 hour ముందు అలా మంచిగా అప్లై చేసుకొని దాని తర్వాత మంచిగా మెంతుల్ని నానబెట్టేసి, మెంతులు బ్రహ్మాండంగా పనిచేస్తాయి, మెంతులు నానబెట్టేసి ఓవర్ నైట్ నానబెట్టాలి. అప్పుడు 1/2 hour ముందు నానబెడితే అది గ్రైండ్ అవ్వు. ఓవర్ నైట్ నానబెట్టేసి స్మూత్ పేస్ట్ చేసేసి ఆ పేస్ట్ లో కొద్దిగా 1 to 2 drops కొబ్బరి నూనె కలిపేసి అది తలకు పెట్టేసుకోండి. తలబెట్టి ఒక 1/2 hour ఉంచిన తర్వాత స్నానం చేయండి. డాండ్రఫ్ 100% తగ్గుతుంది. 100%. ఎందుకండి డాండ్రఫ్, యాంటీ డాండ్రఫ్ షాంపూలు అని ఎక్కడైతే చూస్తారో అది డెఫినెట్ గా డాండ్రఫ్ ని పోగొట్టవు, ఇంకా డాండ్రఫ్ పెంచడమే కాకుండా హెయిర్ డ్యామేజ్ ఎక్కువ ఉంటుంది. యాంటీ డాండ్రఫ్ షాంపూలు, యాంటీ హెయిర్ ఫాల్ షాంపూలు అనేవి డెఫినెట్ గా మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నమ్మాల్సింది ఏంటంటే, మనం తీసుకుంటున్న ఫుడ్డే హెయిర్ ఫాలికల్ ని స్ట్రాంగ్ చేసి హెయిర్ గ్రోత్ ని బాగా పెంపొందిస్తుంది. నేను చెప్తున్నాను కదా, కరివేపాకు, లవంగాలు, మెంతులు, ఈ మూడింటిని నీళ్ళలో వేసి లైట్ గా మరిగించి ఫిల్టర్ చేసేసుకోండి. అండ్ కరివేపాకు చాలా వరకు దొరుకుతుంది, రోజ్మెరీ లీవ్స్ అని చెప్తాను నేను, అవి దొరికితే ఈ 4 ingredients ని ఒక 150 to 200 ml వాటర్ లో వేసి లైట్ గా మరిగించి ఫిల్టర్ చేసేసి ఆ వాటర్ లో హాఫ్ వాటర్ ని తలంతా స్ప్రే చేసుకోండి. ఒక 15 to 20 minutes ఎక్కువ ఉంచకండి. రిమైనింగ్ కొన్ని వాటర్ అట్టి పెట్టుకున్నాం కదా, ఆ వాటర్ లో షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. డాండ్రఫ్ ఉన్న తగ్గుతుంది. అండ్ ఎస్పెషల్లీ హెయిర్ గ్రోత్ బాగుంటది. హెవీ హెయిర్ ఫాల్ ఉన్నా కూడా బాగా కంట్రోల్ అవుతుంది. ఎందుకంటే లవంగాల్లో కానీ మెంతుల్లో కానీ అమైనో యాసిడ్స్ ఎక్కువ ఉంటాయి. మనకి ఏ సప్లిమెంట్ అయితే లేకపోవడం వల్ల హెయిర్ ఫాలికల్ బాగా డ్యామేజ్ అయిపోయి వీక్గా ఉందో, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవన్నీ మనం యూజ్ చేయడం వల్ల మనం ఇంటే కాదు కదా మేడం, ఎక్స్టర్నల్ గా అప్లై చేస్తున్నాం. ఎక్స్టర్నల్ గా కూడా మనకి ఇంత డాండ్రఫ్, పొల్యూషన్ ఇంత బాగా డ్యామేజ్ అవుతుంది కదా హెయిర్ అనేది. కొంతమందికి ఆయిల్ సిట్యుయేషన్ ఎక్కువ అయిపోవడం వల్ల, షాంపూల్స్ కెమికల్స్ వద్దన్న కెమికల్ షాంపూస్ ఉన్నాయి, వీటన్నిటి కెమికల్ ఇంపాక్ట్స్, పొల్యూషన్స్, వీటన్నిటిని డ్యామేజ్ అవ్వకుండా స్కాల్ప్ ని హెల్దీగా క్లీన్ గా ఉంచడానికి లవంగాలు, మెంతులు, రోజ్మెరీ లీవ్స్, కరివేపాకు. లవంగాలు అనుకోండి ఒక 5-6 లవంగాలు వేయండి, ఒక 1/2 spoon మెంతులు వేయండి, రోజ్మెరీ లీవ్స్ ఒక బంచ్ ఆఫ్ లీవ్స్ వేయండి, 10-15 ఆకులు కరివేపాకు వేయండి. ఒక 1 to 2 minutes మరిగించి ఫిల్టర్ చేసి హాఫ్ వాటర్ తల స్ప్రే, ఇంకొన్ని వాటర్లో షాంపూ కలుపుకొని తలస్నానం చేయండి. అండ్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ లో స్పెషల్లీ క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ. ఉసిరికాయ మనం ఏం చెప్పాము, మనం నీళ్ళలో ఉడకబెట్టిన దాన్ని మనం అప్లై చేసుకొని షాంపూలో కలుపుకొని తలస్తుంది. డైరెక్ట్ షాంపూ అప్లై చేయడం కూడా మంచిది కాదు. ఆయిల్ ఎప్పుడు మనం కలిపేసి, మనం వాటర్ ఉండే కదా, ఈ వాటర్ లో ఈ షాంపూ వేసి డైల్యూట్ చేసిన తర్వాత మనం స్నానం చేయాలి. ఇది ఎక్స్టర్నల్ క్లీనింగ్. అండ్ రివర్స్ కోంబింగ్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. రివర్స్ కోంబింగ్ చాలా మంది ఏం చేస్తారంటే, హెయిర్ ఫాల్ అవ్వడానికి ఇంకొక కారణం, వన్ ఆఫ్ ద రీజన్ కూడా, మనం దువ్వితే ఎక్కడ జుట్టు రాలిపోతుంది అనే భయంతో మగవాళ్ళైనా సరే చిన్న హెయిర్ కాబట్టి దువ్వుకుంటారు.
ఆడవాళ్ళలో పెద్ద హెయిర్ కాబట్టి దువ్వడం చిక్కు పడితే ఊడిపోతుంది అట్లా. అవును, అసలు దువ్వాలండి. కోమ్ చేయాలా మేడం? బ్లడ్ సర్క్యులేషన్ అలా ఏమన్నా స్కాల్ఫ్ కి అవుతుందా? మంచిగా అవుతుంది దువ్వడం. పొద్దున ఒకసారి సాయంత్రం ఒకసారి దువ్వడం. 4-5 రోజుల తర్వాత దువ్వుతాం కదా, బాగా చిక్కులు పడిన ఊడిపోతుంది. డైలీ దువ్వుతే 2 ఏసీకి అయితే హెయిర్ ఊడాల్సిందే, అది హెల్దీ హెయిర్ అయినా నార్మల్ ఎవరికైనా. సో రివర్స్ కోంబింగ్ ఇప్పుడు తల ఇలా నైట్ మంచిగా దువ్వుకోవడం వల్ల రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. ఇప్పుడు మనం చెప్పినవన్నీ జాగ్రత్తలు ఎక్స్టర్నల్ గా మనం లవంగాలు కానీ, మెంతులు కానీ, కరివేపాకు కానీ, రోజ్మెరీ లీవ్స్ కానీ, ఆయిల్ మనం వాటర్లో వేసి మరిగించి దాన్ని మనము స్ప్రే చేసుకోవడము, అదే వాటర్లో షాంపూ కలుపుకొని తలస్నానం చేయడం, అది ఎక్స్టర్నల్. రివర్స్ కోమ్ చేసుకోవడం కూడా ఇదంతా ఎక్స్టర్నల్. ఇప్పుడు ఇంటర్నల్కి వచ్చిన తర్వాత నేను చెప్పాను కదా, ఇంటర్నల్ గా బాగుంటేనే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది హెయిర్ అని. కొద్దిగా పావు క్యారెట్, పావు యాపిల్, పావు బీట్రూట్ అమోఘంగా పనిచేసేది హెయిర్ గురించి ఉసిరికాయ. సో గ్లాస్ నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి గుజ్జంతా పెట్టేసి డైలీ జ్యూస్ తాగండి. ఆ జ్యూస్ తాగండి. పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్. బేసికలీ హెయిర్ బాగా రాలిపోవడానికి మూల కారణం B12 B కాంప్లెక్స్ డెఫిషియన్సీ. సో దాన్ని సంపూర్ణంగా పెంపొందించేది పంకిన్ సీడ్స్ ఒకటి, వాటర్ మిలన్ సీడ్స్ ఒకటి, ఫ్లాక్ సీడ్స్ ఒకటి, నువ్వులు ఒకటి, సన్ఫ్లవర్ సీడ్స్ ఒకటి, పూల్ మకానా. ఈ 6 అయితే మాత్రం పోషకంగా మనకి జుట్టుకే కాదు, స్కిన్ కే కాదు, ఆడవాళ్ళల్లో పీరియడ్ రెగ్యులర్ గా ఉన్న ఇష్యూస్ కానీ, అండ్ ఆడవాళ్ళలో ఇంకే రకమైన హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అని, ఇవన్నీ ఇప్పుడు యాంగ్జైటీ, డిప్రెషన్, ఇవన్నిటికీ ఓన్లీ బికాస్ ఆఫ్ కనెక్టెడ్ విత్ డెఫిషియన్సీస్. వీటన్నిటిని సంపూర్ణంగా కలిగి ఉండేవి 6 రకాల సీడ్స్. బాగా గుర్తుపెట్టుకోండి, రెగ్యులర్ గా తీసుకోవచ్చు ప్రతి వన్స్ ఎవ్రీడే మార్నింగ్ కొన్ని, ఈవినింగ్ ఆ స్నాక్స్ అవి బయటవి అవి తినే బదులు ఈ సీడ్స్ అంతా పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్ సీడ్స్ మంచిగా గ్రైండ్, కొద్దిగా లైట్ గా దూరగా వేపేసుకొని, బెల్లం మంచి తాటి బెల్లం ఉంటే తాటి బెల్లం వేసి మంచిగా లడ్డూలాగా చేసుకొని డైలీ తినొచ్చు. లేదు అనుకోండి డైలీ నార్మల్ గా వేపేసి పెట్టుకుంటే తినడానికి కూడా బాగుంటాయి. సో అవి మంచిగా పొద్దున ఒక 2 స్పూన్లు, సాయంత్రం ఒక 2 స్పూన్లు తిన్నారనుకోండి, హెయిర్ కి చాలా అద్భుతంగా పనిచేస్తుంది అండి. క్యారెట్, బీట్రూట్, యాపిల్, ఉసిరికాయ జ్యూస్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. పాలకూర, తోటకూర, మునగాకు, ఆకుకూరలో రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల కూడా జుట్టుకు చాలా మంచిది. సో ఈవినింగ్ టైమ్స్ లో ఉసిరికాయ, చిన్న ఉసిరికాయ ముక్కని నోట్లో వేసుకున్నాం. ఉసిరికాయ అల్టిమేట్ ఫర్ హెయిర్. అసలు టాప్ లో. కండిషనర్ మేడం, కండిషనర్ కూడా మస్ట్ అండ్ షుడ్ అంటారు. అప్పట్లో కండిషనర్స్ నాట్ నెసెసరీ అన్నారు, ఇప్పుడు నెసెసరీ అంటున్నారు. ఏంటి మేడం యూస్ చేయాల్సింది? కండిషనర్ నేను మందారం పువ్వు దొరుకుతుందా, మందారం పువ్వు తెచ్చుకొని కొద్ది నీళ్ళు వేసి మిక్సీ పట్టేసి ఆ పేస్ట్ ని తలంతా పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్నానం చేయండి. కండిషనర్ కూడా పనిచేయడం అంత స్మూత్ ఉంటది. మీరు పాలకూర మిక్సీ పట్టేసి స్మూత్ పేస్ట్ చేసేసి అప్లై చేసే ముందు జస్ట్ 4 to 5 drops కోకోనట్ ఆయిల్ అందులో కలిపేసి ఆ పేస్ట్ ని తలంతా పెట్టేసి 15 to 20 minutes మోర్ దెన్ ఉంచుకోదండి. పాలకూర ఒకటి, మందార పువ్వుల్ని పేస్ట్ చేసిన దాన్ని కానీ తలకు పెట్టి 5 to 10-15 minutes పెట్టేసి గోరువెచ్చని వాటర్ తో స్నానం చేయండి. కండిషనర్ అవసరం లేదు, అంత మంచిగా ఉంటదండి. ఎస్ మేడం. టాప్ మోస్ట్ లో ఉందంటే గ్రే హెయిర్ కి కూడా చాలా మంది చిన్నతనంలోనే గ్రే హెయిర్ వచ్చేస్తుంది. మరి వారికి ఎలాంటి సొల్యూషన్ మీరు ఇస్తారు? సో గ్రే హెయిర్ వచ్చిన దానికి మనం అయితే ఏం చేయలేమమ్మా. డెఫినెట్ గా అంటే ద వే ఆఫ్ లైఫ్ స్టైల్ చేంజ్ అండి. వైట్ హెయిర్ వచ్చింది అంటే పోవాలి అంటే ఇన్ని రకాల ప్రొడక్ట్స్ యూజ్ చేస్తే అది ఒక మిత్ అంతే. పోవడానికి చాలా టైం పడుతుంది. దానికి ఒక సైంటిస్ట్ కూడా చేయడం అంత పరిశోధన, అంత వర్క్ అంత చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఫుడ్ ప్రాపర్ గా తీసుకోవాలి, స్ట్రెస్ తగ్గించుకోవాలి, వాటర్ ఇంటేక్, ఆయిల్ అప్లికేషన్స్, ఇవన్నీ. అవి 4 రోజులు చేస్తాం, 5 రోజులు రిజల్ట్ లేదని ఆపేస్తాం. సో ఆ రిజల్ట్ రావడం కూడా అసహజం, అంతే కంపల్సరీ. సో నేనేమంటానంటే అసలు పిల్లలకి ఇప్పటి నుంచే కరివేపాకు మంచిగా పెట్టడం స్టార్ట్ చేయండి. కరివేపాకు రెగ్యులర్ గా ఇవ్వడం స్టార్ట్ చేశారనుకోండి, కరివేపాకు అద్భుతం. అసలు వైట్ హెయిర్ రాదు, హెయిర్ డ్యామేజ్ అవ్వదు. ఈవెన్ తో కరివేపాకు కూడా మనం పాతకాలంలో కొబ్బరి నూనె వేసి మరిగించి పెట్టుకునేవాళ్ళం. సో ఇంటేక్ కరివేపాకు అద్భుతంగా పనిచేస్తుంది. ఎక్స్టర్నల్ గా కూడా ఇప్పుడు రకరకాలు చెప్పాను అనుకోండి, అన్ని దొరకడం కష్టం. కరివేపాకు తర్వాత నేను కరివేపాకు ఒకటి, కలోంజీ సీడ్స్ అంటారు, ఆనియన్ సీడ్స్ అని కూడా అంటారు దాన్ని. సో కలోంజీ సీడ్స్ ఒకటి, కరివేపాకు ఒకటి, లవంగాలు ఒకటి, మెంతులు ఒకటి, ఈ 4టిని మనం ఆయిల్లో వేసేసి మంచిగా మరిగించేసుకొని ఒక 2 to 3 minutes అలా ఉంచేసేయండి. 3 to 4 days వరకు ఆయిల్లో. అలా ఉంచేసిన తర్వాత ఆయిల్ ని చిన్నపిల్లలకి ముందు నుంచే వైట్ హెయిర్ రాకుండా ఈ ఆయిల్ అప్లై చేస్తూ ఉండండి. చిన్న పిల్లల్లో వైట్ హెయిర్ ఈ ఆయిల్ అప్లై చేస్తున్న కొద్ది రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది. పెద్దవాళ్ళు కొద్ది కష్టం, ఎందుకంటే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ పీక్స్ లో ఉంటాయి. అది కంట్రోల్ చేసుకుంటే మీరు ఏ అప్లై చేసినా చేయకపోయినా ఆటోమేటిక్ గా వచ్చిన హెయిర్ ఊడిపోయి కొత్త హెయిర్ అయినా సరే రీగ్రోత్ అనేది వైట్ మంచిగా బ్లాక్ వస్తుంది. మేడం మీరు చెప్పే వేస్ అన్ని కూడా న్యాచురల్ గా అందరికి అందుబాటులో అఫోర్డబుల్ ఉండే విధంగా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉండే పద్ధతులే ఉంటాయి. మరి గ్రే హెయిర్ వచ్చినప్పుడు ఫంక్షన్స్ కి అటెండ్ అవ్వాలనుకుంటాము, యాంకరింగ్ ఫీల్డ్ లో అయితే ఏంటి, డిఫరెంట్ ఫీల్డ్స్ లో కూడా గ్రే హెయిర్ ని కవర్ చేయడం కోసం నానా రకాల ప్రొడక్ట్స్ అయితే వాడుతున్నాం. మీరు నేచురల్ పద్ధతిలో ఏమైనా ఉంటాయా? ఎన్ని రోజులు అది డే కలర్ అంతా రిపీట్, ఎన్ని డేస్ కూడా అది ఉంటుంది, ఆ డీటెయిల్స్ ఏమైనా?
సో బేసికల్ ఏంటంటే అండి, ఎక్కువ కెమికల్ బేస్ లేనివి కూడా కలర్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏ కలర్స్ అప్లై చేసిన సైనస్ వాళ్ళకి, ఈ నోస్ సంబంధించిన లంగ్ సంబంధించిన ఇష్యూస్ ఉండే వాళ్ళకి అప్లై చేసిన 15-20 మినిట్స్ లో ఒక కైండ్ ఆఫ్ నోస్ బ్లాక్ అయిపోవడము, ముఖం అంతా కొంతమందికి ఎలర్జీ ఉంటది, ఆ ముఖం అంతా ఎలర్జీ రావడం అన్ని ఉంటాయి. సో మాక్సిమం ఎక్కువ కెమికల్స్ లేనివే యూస్ చేసుకోండి. అండ్ నేను ఇంకోటి అంటే కలోంజీ సీడ్స్ ఉంటాయి కదా, కలోంజీ సీడ్స్ ఒక స్పూను, అండ్ నువ్వులు, నల్ల నువ్వులు ఉంటాయి ఒక స్పూను, రెండింటిని ఓవర్ నైట్ నానబెట్టేసి మిక్సీ పట్టేసి స్మూత్ పేస్ట్ చేసేసి తలకు పెట్టేసేయండి. ఒక 15-20 మినిట్స్ తర్వాత వాష్ చేయండి. సో అండ్ ఆ కరివేపాకు వేసిన ఆయిల్స్ అప్లై చేస్తున్న కొద్ది, బట్ మీరు ఇప్పుడు కలర్ పెట్టిన వెంటనే సెకండ్స్ లో కలర్ వచ్చేది అలా కాదు, బట్ అది అప్లై చేస్తున్న కొద్ది ఆ పేస్టెస్ కానీ మనం ఇంటేక్ ఆఫ్ ఫుడ్ మార్చుకోవడము, స్ట్రెస్ తగ్గించుకుంటా ఉంటే విల్ టేక్ టైం, బట్ డెఫినెట్ గా రిజల్ట్స్ వస్తాయి. అప్పుడు బాగా వచ్చేసిన దానికి మనం కూడా యూజ్ చేసే కలర్స్ ఏవైతే ఉన్నాయి కెమికల్స్ లేనివి, మనకి ఏదైతే సూటబుల్ అవుతున్నాయో అవే, అంటే అప్లై చేసిన తర్వాత కూడా ఒక ఎక్కువ లాంగ్ రన్ లో వస్తున్నాయంటే దాంట్లో ఎక్కువ కెమికల్స్ లేనట్టు. సో అలా ప్లాన్ చేసుకొని అప్లై చేసుకుంటూ ఇంటేక్ మార్చుకోండి, స్ట్రెస్ తగ్గించుకోండి. అండ్ చెప్పినట్టు కరివేపాకు, లవంగాలు ఇవన్నీ ఉన్నాయి కదా, వీటన్నిటిని ఆయిల్ అప్లై చేసుకో, అవి వేసి మరిగించి ఈ ఆయిల్ అప్లై చేస్తుండండి. లాంగ్ రన్ లో ఉన్నా సరే మీకు ఆ వైట్ హెయిర్ ని కాస్త స్లోగా బ్లాక్ కలర్ లెక్క కన్వర్ట్ అయ్యి స్లోగా దానికోసం ఓపిక, సహనం ప్రతి వారంలో ఉండాలి. ఇప్పుడు న్యాచురల్ పద్ధతి ఏదైనా సరే అండి, ఇప్పుడు నేనైనా సరే యాక్చువల్ న్యాచురోపతి డాక్టర్, చాలా మందికి ట్రీట్ చేస్తుంటాను అన్ని రకాల డిసీజెస్ కి, లైక్ హెయిర్ నుంచి టోస్ వరకు. ఈ మధ్యలో ఏ రకమైన డిసీజెస్ వచ్చినా సరే న్యాచురల్ గా మేము క్యూర్ చేస్తూ ఉంటాం. ఫుడ్ ద్వారా, థెరపీస్ ద్వారా, మడ్ థెరపీ అని, జలనీతి అని, తర్వాత ప్యాక్స్ అని చెప్పి, మ్యాగ్నెటో థెరపీ అని, సో పంచకర్మాస్ అని, యోగా అని, థెరపటిక్ యోగా అని, రకరకాల దానితో మనం ట్రీట్ చేస్తాం. ఒక్కొక్క డిసీజ్ కు ఒకలాగా ట్రీట్ చేస్తాం. సో ఏదైనా సరే ఇప్పుడున్న జనరేషన్ లో ఎలా ఉందంటే, అది పెద్దవాళ్ళు కానివ్వండి, చిన్నవాళ్ళు కానివ్వండి, వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ రిజల్ట్ రావాలి. మనం ఎప్పుడు వెయిట్ లాస్ కొని వస్తారు మన దగ్గరికి, సో మనం ఒక ప్రాపర్ డైట్ ఇస్తాం, వాళ్ళ లైఫ్ తింటూ తగ్గే వెయిట్. నేను ఇచ్చే ప్రతి ఒక్కరికి ఒకటే, నా దగ్గరకు వచ్చిన ప్రతి పేషెంట్స్ కి తెలుసు, ఆహారాన్ని తినండి, మంచిగా తినండి, టైం కి తినండి, లిమిట్ గా తినండి, మీకు నచ్చింది తినండి, వెయిట్ లాస్ డెఫినెట్ గా అవుతారు. అలా లాస్ అయిన వెయిట్ పర్మనెంట్ గా కూడా ఉంటది. ఆడవాళ్ళలో ప్రత్యేకంగా అమ్మాయిల్లో గానీ పెద్దవాళ్ళలో గానీ ఒక బెస్ట్ టిప్ చెప్తాను వెయిట్ లాస్ కోసం, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఉమెన్స్ కి మనం తినే ఆహారాన్ని డైట్ అని చెప్పేసి ఇబ్బందిగా ఒక కైండ్ ఆఫ్ ప్రెజర్డ్ గా చేస్తే వెయిట్ లాస్ అయినా టెంపరీ వరకే. ఎప్పుడైనా సరే వెయిట్ లాస్ అవ్వాలంటే మన బాడీకి మనం తగ్గించుకోవాలని, ఇంటర్నల్ ఎవరో చెప్పారు తగ్గాలి, వాళ్ళు చెప్పారు, వీళ్ళు అన్నారు అనేది అది వదిలేసేయండి. మనం ఈ బాడీతో కంఫర్ట్ గా ఉన్నామా లేదా, కంఫర్ట్ గా లేము అంటే సో మన బాడీలో ఏదో ఇబ్బందులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో తగ్గించుకోవాలి డెఫినెట్ గా. అది తగ్గించుకోవడానికి మనం ఏం ప్రయత్నిస్తున్నాం, 4 ఇడ్లీలు తినే ప్లేస్ లో 2 ఇడ్లీలు తిందాం. నేను ఒకటే చెప్తాను, ప్రతి ఒక్కరికి, అమ్మాయిలు గానీ అబ్బాయిలు గానీ, మన పొట్ట ఉండేది మన మీ అరిచేయి ఎంత ఉందో ఉంటుంది అంటారు కదా. మనం అలవాటు ఏదైనా అలవాటు చేసాం మనం పాస్ట్ నుంచి. ఇంత తినడం అలవాటు అయితే అంతే, ఇంత తినే వాళ్ళు కూడా ఉంటారు ఇంతే, వాళ్ళకి ఒక ముద్ద ఎక్స్ట్రా అయినా తీసుకోలేరు వాళ్ళు, అలవాటు అంతే. మనం ఫుడ్ ని కంట్రోల్ గా తింటేనే ఏ సమస్య రాదు. బ్రేక్ఫాస్ట్ అంటే ఫాస్టింగ్ బ్రేక్ చేస్తున్నాం, లిమిట్ గా తినాలి. హెవీగా తింటే ఏమవుతుంది, నిద్ర వస్తుంది, ఏ పని చేయలేము. సో కాబట్టి మీరు పొద్దున్నే లేచాక జీలకర్ర, మెంతులు, సోంపు ఈ మూడింటిని పావు స్పూన్ తీసుకొని ఒక 250 ml వాటర్ వేసి కొద్ది పుదీనా, చిన్న అల్లం ముక్క కూడా యాడ్ చేసుకొని లైట్ గా మరిగించి ఫిల్టర్ చేసి డైలీ ప్రతి ఆడవాళ్ళు మార్నింగ్ డే స్టార్ట్ విత్ ఈ వాటర్. అండ్ ఆడవాళ్ళలో ఐరన్ డెఫిషియన్సీ ప్రతి ఒక్కరిలో ఉంది. ఇదే వాటర్ లో హలీం సీడ్స్ అని దొరుకుతాయి, అద్భుతంగా ఐరన్ పొందిస్తాయి. పావు స్పూన్ హలీం సీడ్స్ అన్ని పావు స్పూన్ వేసుకొని కొద్దిగా చిన్న అల్లం ముక్క, కొత్తిమీర, పుదీనా ఉంటే వేసుకొని ఇన్ని వేయాలా, ఇంకేమైనా యాడ్ చేస్తా ఉంటారు. సో మనం జీలకర్ర, ధనియాలు, మెంతులు, సోంపు ఇవన్నీ కామన్ అన్ని బాక్స్ లో అన్ని కామన్ గా దొరికే ఇవే కదా, అవన్నీ కలిపి ఒక స్పూన్, అవి కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క వేసుకున్నాం అనుకోండి. కొత్తిమీర, పుదీనా వల్ల ఏమవుతుంది, స్కిన్ గ్లో వస్తుంది, బాడీ హెల్తీగా ఉంటుంది, ఎవ్రీడే మోషన్ ఫ్రీ అవుతుంది దాని వల్ల. అండ్ కిడ్నీ ఫిల్టరేషన్ బాగుండి కిడ్నీ ప్రాబ్లమ్స్ రావు. అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క వేసుకోవడం వల్ల లంగ్స్ క్లీన్ గా ఉంటాయి, తుమ్ములు రావు, గురక రాదు, సైనస్ ప్రాబ్లం ఉంటే అడినాయిడ్స్ వాళ్ళకి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ రకరకాల జీలకర్ర అని చెప్పాం, ధనియాలు చెప్పాం, మెంతులు, సోంపు, మన దగ్గర ఉన్నాక హలీం సీడ్స్, 5 రకాల సీడ్స్ ని ఒక బాక్స్ లో 2 స్పూన్లు కలిపి పెట్టి, ఆ కలిపిన దాన్ని ఒక టీ స్పూన్ అంత వేసుకొని లైట్ నానబెట్టి మార్నింగ్ లేచి లైట్ గా మరిచుకొని తాగామనుకోండి. డే స్టార్ట్ విత్ 5 రకాల విత్తనాలు విత్ కొత్తిమీర, పుదీనా, చిన్న అల్లం ముక్క. అందరి బెనిఫిట్స్ చెప్పారు. జీలకర్ర డైజెషన్ కి ఇంప్రూవ్ చేస్తుంది, ధనియాలు అరికాలలో మంటలు, నరాల బలహీనతని కంట్రోల్ చేస్తాయి, మెంతులు డయాబెటిక్ ని కంట్రోల్ చేస్తాయి, వాము లంగ్స్ ప్రాబ్లమ్స్ రాకుండా కాపాడుతాయి, హలీం సీడ్ ఐరన్ ని పెంపొందిస్తాయి. ఈ 5 రకాల విత్తనాలని ఒక స్పూన్ వేసి, అన్ని కలిపినవి ఒక స్పూన్ వేసి, కొత్తిమీర, పుదీనా గురించి చెప్పాము, అల్లం ముక్క చెప్పాము, లైట్ గా మరిచుకొని తాగండి. పీరియడ్ 100% రెగ్యులర్ అవుతుంది, థైరాయిడ్ కంట్రోల్ లోకి వస్తుంది, ధనియాలు
నీళ్ళలో వేసుకుని లైట్ గా మరిచుకొని తాగండి. ధనియాల వల్ల కూడా థైరాయిడ్ కంట్రోల్ లోకి వస్తుంది, లంగ్ ప్రాబ్లమ్స్ రావు, ఆడవాళ్ళలో పీరియడ్ రెగ్యులర్ గా ఉంటుంది. ఐరన్ ఎక్కువగా అంటే పీరియడ్ డెఫినెట్ గా రెగ్యులర్ గా ఉంటుంది. హలీమ్ సీడ్స్ ప్రతి ఒక్కరు పావు స్పూన్ పొద్దున కానీ సాయంత్రం కూడా నానబెట్టిన వాటర్ తాగితే 100% రెగ్యులర్ అవుతుంది పీరియడ్. ఈ సింపుల్. ఈ మార్నింగ్ వాటర్ తాగడానికి ముందే ఒక టైం ఉంది అంటే యోగా చేసుకోండి, లేదంటే తాగిన తర్వాత కొద్దిగా బాడీ డిటాక్స్ అయిన తర్వాత మంచిగా 1 hour యోగా చేసుకోండి. మంచి క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ ప్రతి రోజు తాగండి. పెద్దవాళ్ళ నుంచి చిన్న వాళ్ళ వరకు ఎవరైనా సరే డయాబెటీస్ వాళ్ళు తాగద్దా అంటుంటారు. ఎందుకు క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ ప్రతి ఒక్కరు తాగండి. యాంటీ క్యాన్సరస్ జ్యూస్, స్కిన్ ప్రాబ్లమ్స్ రావు, స్కిన్ లూజ్ అవ్వదు, హెయిర్ హెల్దీగా ఉంటుంది, బాడీ హెల్దీగా ఉంటుంది. ABC జ్యూస్ బ్రహ్మాండమైన జ్యూస్. ABC, క్యారెట్, బీట్రూట్, యాపిల్ జ్యూస్ రెగ్యులర్ గా తాగండి. బ్రేక్ఫాస్ట్ కూడా మనం ఏది పడితే అది అవి ఇడ్లీలు అవి కావు. ఇడ్లీ తినండి. ఇప్పుడు ఇడ్లీ బ్యాటర్ తీసుకోండి, జొన్న పిండి, సజ్జ పిండి, రాగి పిండి, తోటకూర విత్తనాలు మనం అన్నిట్లో చెప్పాం. అన్ని కలిపి పెట్టి ఆ పౌడర్ కూడా ఒక స్పూన్ వేయండి ఇడ్లీ బ్యాటర్లు. సొరకాయ, క్యారెట్, బీరకాయ వేసేసేయండి. ఆకుకూరలు ఏదైనా ఉంటే వేసేయండి. కొద్దిగా పంకిన్ సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్ పౌడర్ చేసుకుని అన్ని కలిపేసేయండి. ఇంకేం కలపమంటారు అంటే న్యూట్రిషన్ అండి. ఇడ్లీ తింటున్నాం అన్ని, ఆ ఒక ఇడ్లీలోనే ప్రాపర్ న్యూట్రిషన్ వచ్చి సరిపోదు. అన్ని వేసేసి కలిపేసి ఇడ్లీలు చేయండి. పిల్లలకి మంచిది, మీకు మంచిది. అండ్ అసలు చాలా స్ట్రెస్ లెస్ ఈటింగ్ అండి ఇదంతా. వినడానికే ఇంత వినసొంపుగా ఉంటుంది, కష్టంగా అనిపించట్లేదు. అన్ని హెల్తీ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అందరు వింటాం అంతే, ఈ చోలో విని ఆ చోలో వదిలేస్తారు కదా. ఒక రోజు చేస్తున్నాం, 2 రోజులు చేస్తారు మేడం, మళ్ళీ నెక్స్ట్ ఇంకొకటి షిఫ్ట్ అవుతూ ఉంటాం. హెల్త్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు హెల్త్ పాడైంది అనుకోండి, మనం చెప్పేస్తాం, విన్నోళ్ళు కూడా వినేస్తారు. ప్రాబ్లం వచ్చినప్పుడు బాడీకి నొప్పులకి ఏమైనా వచ్చినప్పుడు టాబ్లెట్ వేసుకోకపోతే తగ్గుతుంది, లేని ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం తప్ప. మంచి విషయాన్ని వింటే లాక్ చేసుకొని దాన్ని కరెక్ట్ విధానంలో తీసుకెళ్ళండి. పీరియడ్స్ రెగ్యులర్ కానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కానీ, బరువు పెరిగిపోవడం, మోకాలు నొప్పులు, బ్యాక్ పెయిన్, సయాటిక్ పెయిన్, జుట్టు రాలిపోవడం, స్కిన్ ప్రాబ్లమ్, ప్రతి ఒక్కరు లైక్ బ్రెస్ట్ క్యాన్సర్, ఓవేరియన్ క్యాన్సర్స్, ఇన్ని రకాలు ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఇన్ని సమస్యల నుంచి బయటికి రావాలంటే ఆడవాళ్ళలో ఉమెన్స్ డే కాబట్టి ప్రతి ఒక్కరికి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మన శరీరం మన ఆధీనంలో ఉన్నంత వరకు మనం చాలా హెల్దీగా మెయింటైన్ చేసుకున్నంత వరకు ఏ సమస్య రాదు. ఒకసారి మనం నాలుకని రుచి మరిగింది కదా అని చెప్పి అన్ని పెట్టేయడం, మొబైల్ చూస్తున్నాం కదా లేట్ గా పడుకోవడము, ఈ రోజు కాకపోతే రేపు చేద్దాంలే యోగాని పోస్ట్ పోన్ చేసుకోవడము, ఫంక్షనే కదా ఈ వారంలో 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ఈ 2 వారాలు అయిపోయిన తర్వాత 3వ వారం చేద్దాంలే డైట్ అనేది. డైట్ అంటే ఏముంది, టైంకి తినడం, మంచి ఫుడ్ తినడం. దానికోసం డైట్ అని ఒక ప్లాన్ చేసుకొని సంవత్సరం తర్వాత 2 సంవత్సరాల తర్వాత జనవరి వచ్చింది కదా జనవరికి పెట్టుకుందాంలే అవన్నీ వద్దు. పోస్ట్ పోన్మెంట్ చేయొద్దు లైఫ్ ని ఎప్పుడు. హెల్త్ కోసం ఎప్పుడు ఈ రోజు డిసైడ్ అయ్యారు, ఈ రోజు ఈ వీడియో వింటున్నారు, ప్రతి ఒక్కరికి ఈ వీడియో వినే ప్రతి ఆడవాళ్ళకి నా తరపున రిక్వెస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆడవాళ్ళలే అధికమైన ప్రాబ్లమ్స్. ఈవెన్ మన దగ్గరకు వచ్చిన పేషెంట్లో మగవాళ్ళు రేర్ ఉంటాం, నేను కౌంట్ చేస్తే రోజులో ఒక 5-6 మంది మగవాళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు ఎక్కువగా ఉంటారు. అన్నిట్లో కేర్ తీసుకోవట్లేదు అంటారా మేడం? ఫస్ట్ ఒకటండి, ఆడవాళ్ళు ఏంటంటే అందరు తిన్నాక తిందామని ఒక పాయింట్. అందరు పడుకొని కిచెన్ సర్దుకొని ఇల్లంతా సర్దుకొని పడుకొని, ఎప్పుడైతే కిచెన్ పక్కన సర్దుకోండి మళ్ళీ సర్దుకోండి, మిగిలిన ఫుడ్ కూడా తింటూ ఉంటారు. అది చాలా అందరికి తెలిసిన కుక్ చేసుకోవాలన్నా వారికి పిల్లలకి హస్బెండ్స్ కి అలా కుక్ చేస్తారు, కానీ మనం టెంపరీ కుక్ చేసి పిల్లలు స్కూల్ పంపించేస్తున్నాం, హస్బెండ్ ఆఫీస్ పంపించేస్తున్నాం. అది కొన్ని రోజుల తర్వాత లైఫ్ టైం చేయాలా అదే పని? హ్యాపీ పని కదా, మీకు ఇష్టమైన పని అది, వాళ్ళు పంపించడం, మంచిగా ఫుడ్ పెట్టడం. అది లైఫ్ టైం చేయాలంటే మీరు హెల్తీగా ఉండాలి కదా. మీరు మిమ్మల్ని చూస్తే మీ పిల్లలు నేర్చుకుంటారు, మీ మదర్ ని చూస్తే మనం మదర్ తో ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం. డాడీ అనేది మనకి అన్ని రూట్స్ అన్ని చెప్పడం గానీ, ఎప్పుడో ఒకసారి కలిసిన మన డాడీతో డేలో ఆ గడిపిన క్షణాలు చాలా మధురమైనవి. మమ్మీతో ఎప్పుడు ఉంటాం మనం త్రూఅవుట్ ద డే. స్కూల్ నుంచి వచ్చిన తర్వాత, స్కూల్ నుంచి వెళ్తున్నప్పుడు, పడుకునేటప్పుడు కథలు చెప్పి అన్నిట్లో ఉంటారు. సో మమ్మీ డాడీ అనేది పాత్ర చాలా బెస్ట్ పాత్ర. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఇద్దరు హెల్త్ మెయింటైన్ చేసుకోవాలి, కరెక్ట్ గా ఉండాలి, పీరియడ్ రెగ్యులర్ గా ఉండాలి, న్యాచురల్ గా పీరియడ్ ఆగాలి. హిస్టెక్టమీ చేయించుకొని గర్భసంచిలో గడ్డలు వచ్చాయని చెప్పేసి, ఓవర్ బ్లీడింగ్ అవుతుందని చెప్పేసి, బ్లీడింగ్ అవుతుంది, ఫైబ్రాయిడ్స్ ఉన్నాయంటే ఏం చేస్తాం? తీసేయాల్సిందే. ఎందుకు ఫైబ్రాయిడ్స్ రావాలి, ఎందుకు ఓవర్ బ్లీడింగ్ అవ్వాలి? ముందు నుంచి మనం కేర్ తీసుకోవాలి కదా, మన గర్భసంచి మనకు ఆధీనంలో ఉండాలి కదా, హెల్దీగా ఉండాలి కదా. దానికోసం మనం ఏం చేయాలి? యోగా రెగ్యులర్ గా చేసుకొని ప్రాపర్ గా హెల్దీగా హ్యాపీగా ఉంటే మంచి హార్మోన్స్ రిలీజ్ అవుతాయి, ఆటోమేటిక్ హెల్దీగా ఉంటాం. జుట్టు ఎందుకు రాలిపోతుంది, ముఖం ఎందుకు పాడవుతుంది, ఎందుకు బరువు పెరిగిపోతున్నాం, ఎందుకు థైరాయిడ్ పెరిగిపోతుంది? సో ప్రతి ఒక్కరికి ఒకటే ఏంటంటే, మన హెల్త్ ని ఎప్పుడు మన చేతుల్లో మంచిగా జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటే ఏ డాక్టర్ అవసరం కూడా లేదు, మా అవసరమే లేదు. మేమందరం ఎందుకండి, మేము యాక్చువల్లీ నేను అదే చెప్తాను, డాక్టర్స్ రిక్వైర్మెంట్ ఎప్పుడు అవసరము? వాళ్ళ లైఫ్ స్టైల్ ని వాళ్ళు మార్చుకోలేకపోతున్నారు, అవ్వట్లేదు అంటే అప్పుడు వెళ్ళాలి. అవసరం ఏముంది? మా ఒకటే, మేము చెప్పే ప్రతిదీ ఒకటే, మంచి విధానంలో వెళ్తే మీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది, ఫైనాన్షియల్ గా బాగుంటాం, డాక్టర్లు కట్టాల్సిన అవసరం లేదు ఫీజు.
యోగా చేసుకోవడమే కదా, నేర్చుకుంటాం కదా, యోగా చేసుకున్నాం. అదేదో నెలకి ఇంత ఖర్చు పెట్టుకుని యోగా చేసుకోండి, ప్రతిరోజు హెల్దీ ఫుడ్స్ తినండి, మంచి ఫుడ్ కు పెట్టండి డబ్బులు, దుస్తులకి దానిలోకి నెలకి బట్టి వేస్ట్. ఎస్ మేడం, ప్రస్తుత సొసైటీలో చూసుకుంటే కాస్మెటిక్స్, లిప్స్టిక్స్, హెయిర్ స్టైల్స్, కాస్ట్యూమ్స్ కి బాగా ఖర్చు అయిపోయింది. నేను హ్యాండ్ బ్యాగ్ లో ఉన్నంత హెవీ Stuff స్టఫ్ ఇంట్లో కిచెన్ లో పెట్టుకోవాల్సిన పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్ఫ్లవర్ సీడ్స్, పూల్ మకాన దొరకవండి, ఈజీగా దొరుకుతాయి. ఒక ఇంత ఏదంటారు ఇంత ఫేస్ కి పెట్టే క్రీమ్ కు పెట్టాల్సిన డబ్బులు ఎడు పెడితే డబ్బులు ఎంత వస్తాయి. అవి పెట్టుకొని మంచిగా తింటే ఆటోమేటిక్ గా క్రీమ్ పెట్టాల్సినంత అవసరం లేనంత గ్లో వస్తుంది కదా. సో వెరీ సింపుల్ థింగ్స్ హెల్త్ కోసం. ఇక్కడ ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ రెండు బ్యాలెన్స్ చెయ్యాలి అంటారా? ఇది హైక్ ఇచ్చినా ఇది డౌన్ చేసినా సెట్ అవ్వదు అంటారా మేడం? కొందరు ఏంటంటే కాస్మెటిక్స్ వాడుతున్నాం కదా అని ఇంటర్నల్ గా తగ్గించేస్తూ ఉంటారు, మంచి ఫుడ్ తీసుకోరు. కొందరు అన్ని వాడుతూ ఉంటారు కానీ ఎక్స్టర్నల్ గా ఏం చెయ్యరు. అలా నేను మంచి ఇన్నర్ బ్యూటీయే చాలా ఇంపార్టెంట్. ఇన్నర్ బ్యూటీ బాగుంటుంది, అవుటర్ బ్యూటీ బాగుంటుంది. మీరు ఇన్నర్ బ్యూటీని పక్కన పెట్టేసి హెల్త్ ని పక్కన పెట్టేసి అవుటర్ బ్యూటీ అంతంగా యూజ్ చేసుకుంటే అది కడిగితే పోతుంది. ఇన్నర్ బ్యూటీ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఉమెన్ కి నేను ఒకటే చెప్తాను, లోపలగా మనం ఏముందో, మన రక్త కణాలు బాగున్నాయి, మన రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, మనం ప్రతిదీ అవయవాలు ప్రతి కణం బాగుంది అంటే అవుటర్ చాలా బాగుంటారు. మీరు యూజ్ చేయాల్సిన ఏ కాస్ట్లీ ప్రొడక్ట్స్ కూడా అవసరం లేదు. మరి జస్ట్ ఆ ముఖం కడుక్కున్నా సరే న్యాచురల్ గా ఉండాలి. సో ముఖం కడుక్కునే ఒక డౌట్ వచ్చింది మేడం, ఈ మధ్య 7 layers 8 layers అని రకరకాలుగా వీడియోస్ లో సోషల్ మీడియాలో అంతా చూస్తూ ఉన్నాం మేడం. మీ విషయానికి వచ్చేసరికి చెప్పండి మేడం, అంటే బయట పొల్యూషన్ పెరిగింది, SPF యూజ్ చేయండి అంటున్నారు, ఇంటికి వెళ్ళగానే అంతా పొల్యూషన్ ఉంటుంది కాబట్టి క్లెన్సింగ్, ఫేస్ వాష్లు, ఫోమ్లు, ఇలా రకరకాలుగా క్లెన్సింగ్ అని అలా అన్ని ఒక 7 layers టోనర్స్ అలా రకరకాలుగా చెప్తున్నారు. దీనికి మీరు ఏమంటారు మేడం? అంటే ఏది క్వశ్చనే రాంగ్ అసలు. నేనేమంటానంటే నేను యాజ్ న్యాచురోపతి డాక్టర్ ఒకటే చెప్తాను, మంచి ఫుడ్ తింటే ఆటోమేటిక్. ఇప్పుడు మనం బయటకి వెళ్తున్నాం, మనం లైటింగ్ పడుతున్నాం, మన స్కిన్ పాడవుతుంది, సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోవచ్చు. సో సన్ స్క్రీన్ లోషన్ పెట్టుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత పొద్దున జ్యూస్ ని మిక్సీ పట్టేసి ఆ మిక్సీ పట్టేసిన పిప్పి తీసేసి ఆ జ్యూస్ ని ఐస్ ట్రే లో వేసేసుకోండి. ఐస్ క్యూబ్ ని తీసుకొని ఫేస్ కి అప్లై చేసుకోండి. బనానా ఉంటుందా, బనానా స్మాష్ చేసేసి బనానా ఫేస్ కి అప్లై చేయండి. పపాయ ఇప్పుడు బయటకి వెళ్ళి వచ్చిన తర్వాత బయటకి వెళ్లే ముందు కూడా ఏదైనా ఫ్రూట్ అప్లై చేయండి, ఏదైనా వెజిటబుల్. ఇప్పుడు నేను ఏమంటే పొటాటో ఉంటుందా, పొటాటో బాగా మిక్సీ పట్టేసుకొని ఆ పేస్ట్ ఉంటుందా, ఆ పేస్ట్ లో కొద్ది కొబ్బరి నూనె వేసుకొని 2 drops మంచిగా అప్లై చేసుకోండి. బనానా అప్లై చేసుకోండి, పపాయ ఫ్రూట్ అప్లై చేసుకోండి. డ్రాగన్ ఫ్రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది, పపాయ ఫ్రూట్ బాగా పనిచేస్తుంది, మ్యాంగో కూడా అద్భుతంగా. ఎనీ సీజనల్ ఫ్రూట్ స్కిన్ కి అద్భుతంగా పనిచేస్తుంది. జస్ట్ ఒకటే థింగ్ ఏంటంటే స్కిన్ ఎలాంటి టైప్ స్కిన్. డ్రై స్కిన్ వాళ్ళకి కొంతమందికి ఏది అప్లై చేసి నేను చాలా మంది చెప్తుంటాను, స్కిన్ బాగా పాడైపోయింది, అవుట్ ఆఫ్ కొద్దిగా బీచెస్కి వెళ్ళాము, ఇటు వెళ్ళాము అన్నప్పుడు కొబ్బరి బొండం వాటర్ తో ఒక రోజు ఫేస్ వాష్ చేసుకోండి. కొబ్బరి బొండం వాటర్ చాలా స్కిన్ కి చాలా మంచిది. నేను ఎప్పుడు హెయిర్ ఫాల్ అవుతుందన్నా సరే కొబ్బరి బొండం వాటర్ కొద్ది తీసుకుని దాంట్లో షాంపూ కలుపుతాను, స్నానం చేయండి, జుట్టు బాగా వస్తుంది. మన ఇంటేక్ తీసుకుంటే మోర్ ఎలక్ట్రోలైట్స్, ఎనర్జీ అంత బాగా వస్తుంది. ఓఆర్ఎస్ తాగినా కూడా అంత ఎనర్జీ రాకపోవచ్చు, కొబ్బరి బొండం వాటర్ తాగినట్టు మోర్ ఎనర్జీ వస్తుంది. అది ఇంటేకే కాదు, ఎక్స్టర్నల్ చాలా అద్భుతంగా రైస్ వాటర్, ఇది కూడా ఎక్కువగా రైస్ వాటర్ ఇప్పుడు కాదు, పాతకాల పద్ధతి అది. రైస్ వాటర్ లో మంచిగా ఉడకబెట్టి గంజిని మనం అప్లై చేసేవాళ్ళం స్కిన్ కి. సో నేను రీసెంట్ గా కూడా నేను ఒక పాడ్కాస్ట్ లో చెప్పాను, నేను రైస్ వాటర్ ని అప్లై చేయండి అండ్ కొబ్బరి బొండం కూడా అప్లై చేయండి, బీట్రూట్ కూడా అద్భుతంగా పనిచేస్తుంది స్కిన్ కి అని చెప్పా, పాలకూర కూడా. స్పెషల్లీ మనం ఒక వీడియో ఓన్లీ స్కిన్ గురించి చెప్పాము, అది చాలా మంది చూసి సుమన్ టీవీలో చాలా మంది చూసి దాని కామెంట్స్ కూడా చేశారు యూజ్ చేశాక. ఈవెన్ అదే నేను నమ్మను, ఈవెన్ తో నా దగ్గరికి వచ్చే ప్రతి పేషెంట్ కి నేను స్కిన్ గురించి హెల్త్ గురించి చెప్తాను. ఫుడ్ తినండి, ఓపిక్ గా చేయండి. ఇది 2 రోజులు, ఇప్పుడు ఏదైనా క్రీమ్ పెట్టిన వెంటనే సడన్ గ్లో వస్తుంది, 5 రోజులు పోతుంది ఆ గ్లో. అవునా? అది కాదు, ఇది న్యాచురల్ ప్రాసెస్. న్యాచురోపతి అంటే పూర్వకాలంలో పాత పద్ధతుల్ని వదిలేసిన దాన్ని మేము చదివి దాన్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ఇప్పుడు 5.5 సంవత్సరం చదివి దీనికోసం మళ్ళీ ఇంటర్న్షిప్స్ చేసి ప్రతి మెడిసిన్ లో ఉన్న సబ్జెక్ట్స్ అన్ని చదివి మళ్ళీ న్యాచురోపతిలో ఉన్న 21 సబ్జెక్ట్స్ చదివి పాతకాల పద్ధతుల్ని వెలుగులోకి తీసుకొచ్చి దాన్ని మోడలింగ్ చేసినట్టు, ఇప్పుడు రీమాడిఫై చేసినట్టు అంతే. ఇప్పుడు ఎలాగో సొసైటీ అంతా అలాగే తిరుగుతుంది, రాగి ముద్ద, రాగి జావా అలాగే వచ్చాయి. మా డైట్ ఏంటి, రాగి జావా తీసుకోండి, జొన్న జావా తీసుకోండి, సజ్జ జావా తీసుకోండి, జ్యూసెస్ తాగండి, డీటాక్స్ వాటర్ తాగండి, వారానికి ఒక రోజు ఫాస్టింగ్ చేయండి. అద్భుతమైన ఖచ్చితంగా ఫాస్టింగ్. ఏం జరుగుతుంది మేడం ఇంకా కొత్తగా, ఎస్పెషల్లీ ఉమెన్స్ డే రోజు లేడీస్ అలా తింటూ ఉంటారు కాబట్టి ఒక డే బ్రేక్ ఇవ్వాలంటే బ్రేక్ ఇస్తే ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఇప్పుడు ఒకటండి, ఫాస్టింగ్ అంటే ఏంటి, ఇప్పుడు తింటూనే ఉంటాం, ఒక చిన్న ముద్ద వెళ్ళినా సరే ప్రతి అవయవం వెళ్ళి పనిచేస్తూనే ఉండాలి. సో ఇప్పుడు లివర్ లో ఫ్యాట్ ఎక్కువైపోయింది, కిడ్నీలో స్టోన్స్, గాల్ బ్లాడర్ లో స్టోన్స్, యూట్రస్ లో బ్లాడర్ ఇష్యూస్ ఉన్నాయి, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, గర్భసంచిలో మనకి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయని చెప్పి రకరకాల సమస్యలతో మనం చూస్తున్నాం. ఎందుకు అంటే ఆ అవయవంలో ఆ ప్రాబ్లం రావడానికి కారణం ఏంటి అంటే రెస్ట్లెస్ గా పనిచేస్తుంది మన బాడీ. సో మనం ఏం చేస్తున్నాం, ఫాస్టింగ్ చేయడం వల్ల మనకి ఏమవుతుంది, ఏం తినం, కడుపులోకి అన్నం వెళ్తేనే కదా మొత్తం అవయవాలన్నీ వెళ్ళి డైజెషన్ చేసుకుని అవన్నీ చేసి
కడుపులోకి అన్నం వెళ్ళట్లేదు, నీళ్ళు మాత్రం వెళ్తున్నాయి, హనీ అండ్ లెమన్ వాటర్ సంథింగ్ వెళ్తున్నాయి. అప్పుడు హెవీ వర్క్ ఉండదు ఆర్గాన్స్ కి. ఆ ఆర్గాన్స్ ఏం చేస్తాయి, క్లీన్ చేసుకుంటాయి. ఇల్లు అందరు జనాలు వెళ్ళిపోయిన తర్వాత ఇల్లు క్లీన్ చేస్తాం. అలాగే అందరు ఉన్నప్పుడు గడిబడి ఉంటది, ఎక్కడ కొన్ని వదిలేస్తాం, కొన్ని అందరు లేనప్పుడు క్లీన్ చేస్తాం. అలాగే శరీరంలో అన్నం వెళ్ళకపోతే ఏ అవయవానికి పని ఉండదు కాబట్టి అది రెక్టిఫై క్లీన్ చేసుకొని న్యూ సెల్స్ ని ఫామ్ చేసుకుంటాయి. అంటే దానికి ఒక టైం దొరికింది, తన గురించి తన ఆలోచించే టైం దొరికింది. లివర్ ఉంది, లివర్ లో ఫ్యాట్ ఎక్కువ అక్యుములేట్ అయిపోయింది, అరే నా లివర్ లో ఎందుకు ఇంత ఫ్యాట్ అక్యుములేట్, దాన్ని క్లీన్ చేసుకోవాలి, దాన్ని డిటాక్స్ చేసుకోవాలి. అంతేనండి. ఫాస్టింగ్ అనేది ఎవ్రీ వీక్ 1 day ఫాస్ట్ చేయండి. ఆ ఫాస్టింగ్ లో కూడా కొన్ని కేసులు, డయాబెటిక్ కేసులో ఒక కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ ఉంటది, కొన్ని కేసెస్ లో ఫాస్టింగ్ చేయొద్దు, బట్ ఇన్ఫ్యూజ్డ్ వాటర్స్ ఇచ్చి కూడా మనం చేసుకోవచ్చు, కొన్ని జావాలు వెజిటబుల్ సూప్స్ ఇచ్చి. సో ఆ కైండ్ ఆఫ్ ఫాస్టింగ్ లో కూడా ఇప్పుడు ఫాస్టింగ్ థెరపీ అనేది మా దాంట్లో ఒక పెద్ద సబ్జెక్ట్. సో ఆ సబ్జెక్ట్ నేను చదివి దాన్ని మొత్తం అసలు ఎవరికి ఫాస్టింగ్ పెట్టచ్చు, ఎవరికి ఫాస్టింగ్ పెట్టద్దు, ఇండికేషన్స్ ఏంటి, కాంట్రా ఇండికేషన్స్ ఏంటి, ఈ కేసులో పెట్టచ్చా, ఈ కేసులో పెట్టి కళ్ళు తిరిగితే వాళ్ళకి ఇంకిమీడియట్ ఎవ్రీథింగ్ అండి చదువుతో చెప్తున్నామే. ఇదంతా ఇంకా న్యాచురోపతి డాక్టర్ అవ్వలేదు, ఇంటర్న్షిప్లు చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ వచ్చి ఎన్నో చేస్తే ఇప్పుడు కూడా మా దాంట్లో రకరకాలు ఉన్నారు. చాలా మంది ఏంటంటే ఏదో న్యాచురోపతి డాక్టర్ ని బోర్డు పెట్టేసుకొని చదువులేక ఉన్నారు. న్యాచురోపతి డాక్టర్ అంటే 5.5 years చదివి దాని ప్రాక్టికల్ నాలెడ్జ్ ఫిజికల్, అది ఎనాటమీ, బయోకెమిస్ట్రీ, ఫిజియాలజీ, గైనిక్ అన్ని చదివి దాంతోపాటు న్యాచురోపతి సబ్జెక్ట్స్ కూడా చదివి ఒక సంపూర్ణమైన నాలెడ్జ్ తో ఒక మనిషిని ట్రీట్ చేస్తున్నాం. నాడి చూస్తున్నాము, ఐబాల్ చూస్తాము, ఇయర్ డయాగ్నోసిస్ అంటారు, నాలుకను చూస్తాము, చూసి డయాగ్నోస్ చేసి వాళ్ళకి ఏం ఆహారం పెట్టాలి, ఏం ఆహారం పెట్టద్దు. డైట్ చార్ట్ అంటే న్యూట్రిషనిస్ట్ రాస్తాం కదా, అది కాదు. న్యాచురోపతి అంటే జస్ట్ వాళ్ళ బాడీలో ఏం ఇంబ్యాలెన్సెస్ ఉన్నాయి కరెక్ట్ పెట్టాలి. హై ప్రోటీన్ డైట్, హై కార్బోహైడ్రేట్ ఉండదు మన దగ్గర, సాత్వికమైన డైట్. ఈ రోజుకి రిక్వైర్మెంట్ డైట్ ఏం కావాలి, వాళ్ళకి ప్రోటీన్ కావాలి, ఈ రోజుకి ఎంత కావాలో అంతే ఇస్తాం, మోర్ దెన్ ఇవ్వను నేనైతే. నా డైట్ లో రైస్ తిందాం, అన్ని తిందాం, హెల్దీగా లిమిట్ గా తిందాం. వీక్లీ వన్స్ ఫాస్టింగ్ చేద్దాం, లేదంటే నెలలో 2 సార్లు ఫాస్టింగ్ చేద్దాం. ఫ్రూట్స్ తిందాం, వెజిటబుల్స్ తిందాం, హెల్దీ లైఫ్ స్టైల్ లీడ్ చేద్దాం. 4 రోజుల ముచ్చట కాదు హెల్త్ అని, ఇంకా లైఫ్ టైం కాబట్టి ఓపిక్గా సహనంగా ఆరోగ్యాన్ని కాపాడుకుంటే ఏ ఆడవాళ్ళలో కానీ మగవాళ్ళలో కానీ ఏ సమస్యలు రావు. ఆడవాళ్ళు మీకు భూదేవంత సహనం అంటారు, ఆ సహనాన్ని కోల్పోయి లేనిపోని ఇష్యూస్ ని తెచ్చుకుంటున్నాం. ఇది ఒక్క క్షణం ఆలోచించి మనం ఏం మాట్లాడుతున్నాం, మనం ఏం చేస్తున్నాం, ఎవరితో మాట్లాడుతున్నాం, మీకోసం మీరు ఎంత టైం కేటాయిస్తున్నారు, మనం ఏం చేస్తున్నాం, మీకేమి ఇష్టం, మీకు అసలు స్పెషల్లీ ఇప్పుడు నేను ఉన్నాను డాక్టర్ షగుఫ్తాకి నాకేమి ఇష్టం, షగుఫ్తాకి ఏమి ఇష్టం, నాకు తెలుసు నాకేమి ఇష్టం, ఏం ఆహారం ఇష్టం, నేను ఎవరితో ఎంత మాట్లాడితే నేను ఎంత కూల్ గా ఉంటాను, నా నేచర్ ఏంటి, నాకు ఎవ్రీథింగ్ నాకు తెలుసు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. నా గురించి చూస్తూ ఉంటాం కదా, చాలా యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటారు. ద వే ఆఫ్ మాటలు కూడా అండి స్మూత్ గా పొలైట్ గా ఉండాలి. అదేదో ఈ కెమెరా ఉంది కదా, మైక్ ఉంది కదా, ఇంటర్నల్ గా రావాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? మనం సాత్వికంగా మన శరీరాన్ని కాపాడుకుంటూ హెల్తీ ఫుడ్ ఇస్తూ యోగా చేసుకుంటూ మెడిటేషన్ చేసుకుంటూ తొందరగా పడుకొని టైం స్పెండ్ చేసి మన గురించి మనం చేస్తున్నాం కాబట్టి మనం చేసే వృత్తికి సంపూర్ణమైన ఫలితం ఇస్తాము అనుకోవచ్చు. రెస్పెక్ట్. ఎస్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వారికి వారే సెల్ఫ్ కేరింగ్ అనేది ఒక పెద్ద రెస్పెక్ట్ ఇచ్చేస్తే, మీరు అన్నట్టు ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా మేడం లైవ్ లో, ఎంత రెగ్యులర్ గా స్టార్టింగ్ పరిచయం అయినప్పటి నుంచి ఇప్పటికి అలాగే ఓపిక్ గా మాట్లాడుతున్నారు, స్వీట్ గా మాట్లాడతారు, చాలా షూట్స్ చేసి వచ్చినా అంతే యాక్టివ్ గా ఎనర్జెటిక్ గా ఉంటారు. ఆ వాయిస్ లెవెల్స్ ఎక్కడా తగ్గవు. అంటే స్మూత్ గా మీరు చెప్పినట్టు సాత్వికమైన ఆహారం తింటున్నందుకు మేబీ అలా ఉన్నారేమో అనిపిస్తుంది. అంతేనండి, అలాగే చాలా మంది ఉంటారు. ఇంటేక్ ఏది ఇస్తున్నామో అదే వస్తుంది ఎక్స్టర్నల్ గా. మనం ఏం తిన్నామో అదే మాటలు. నేను చెత్త ఫుడ్ తినొచ్చాను, చెత్త మాటలు వస్తాయి. మంచి ఫుడ్ తింటున్నాం కాబట్టి మంచి మాటలు, ఆలోచన కానీ చాలా మందికి ఉపయోగపడుతున్నాయి, ఎస్పెషల్లీ నౌ డేస్ సుమన్ టీవీ ద్వారా. థ్యాంక్ యూ సో మచ్ మేడం. విమెన్స్ డే రోజు మాకు మా వ్యూవర్స్ అందరికీ కూడా, ఎవరైతే విమెన్స్ ఉన్నారో వారందరికీ కూడా ఎలా ఉండాలి, మీ ద్వారా కూడా మేము ఏం నేర్చుకోవచ్చు, మీరు చెప్పే లైఫ్ స్టైల్లో ఏం మేము యాడ్ చేసుకోవచ్చు, ఎలాంటి పద్ధతులు మేము ఫాలో అవుతే కనుక మీ హెల్త్ అనేది చాలా బాగుంటుంది. హెల్త్ చెప్పారు, ఇంటర్నల్ గా ఏం తీసుకోవాలి, స్కిన్ చెప్పారు, హెయిర్ చెప్పారు, రెగ్యులర్ గా మీరు ఏమేమి యాడ్ ఆన్ చేసుకుంటే లైఫ్ బాగుంటుందో తెలియచేసేసారు. థ్యాంక్ యూ సో మచ్ మేడం. డెఫినెట్ గా మేమంతా కూడా ఫాలో అవడానికి ట్రై చేస్తాం. ఫాలో అవ్వాల్సిందే 100కి 100%. అలా అయితేనే హెల్దీగా ఉండగలుగుతాం, ఇలా కూల్ గా ఉండగలుగుతాం, లైఫ్ ని హ్యాపీగా లీడ్ చేయగలుగుతాం అని ఈ డేనా మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మేడం. నమస్తే. నమస్తే.